అమెరికాలోని మిన్నెసోటాలో ఫెడరల్ ఏజెంట్ల అక్రమ అరెస్టులు, దాడులపై యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆపరేషన్ మెట్రో సర్చ్ పేరుతో నిరసనకారులు గొంతు నొక్కడంపై జడ్జి కాథరిన్ మెనెండెజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయవద్దు అని ఏజెంట్లను ఆదేశించారు. మిన్నెసోటాలో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రంప్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ మెట్రో సర్చ్ కింద వేలాది మంది ఫెడరల్ ఏజెంట్లు మోహరించారు. అయితే ఈ ఆపరేషన్ పేరుతో ఏజెంట్లు అరాచకానికి పాల్పడుతున్నారని, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ చేపట్టిన యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి కాథరిన్ మెనెండెజ్ ఏజెంట్ల విచక్షణ రహిత చర్యలపై ప్రాథమిక నిషేధాజ్ఞలు విధించారు. నిరసనకారులను భయభ్రాంతులకు గురిచేయటం, ప్రతీకార చర్యలకు దిగటం వంటివి రాజ్యాంగ విరుద్ధమని జడ్జి పేర్కొన్నారు. ఆపరేషన్ మెట్రో సర్చ్ ముగిసే వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఈ తీర్పు కేవలం మిన్నెసోటా రాష్ట్రానికి, ప్రత్యేక ఆపరేషన్ లో పాల్గొన్న ఏజెంట్లకు మాత్రమే వర్తిస్తుందని కోర్టు వెల్లడించింది. మరోవైపు గవర్నర్ టిమ్ వాల్జ్ సైతం ఈ ఆపరేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫెడరల్ ఏజెంట్లు స్థానిక చట్టాలను గౌరవించకుండా ఇళ్లలోకి చొరబడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పు నిరసనకారులకు, మానవ హక్కుల సంఘాలకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ తీర్పుపై హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇంకా స్పందించాల్సి ఉంది. నిరసనకారుల హక్కులను కాపాడటంలో కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.